ఎడారిలో సెలయేర్లు. డిసెంబర్ 11వ తేదీ కొరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు పాల్ సుందరం. యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో రాత్రి నిలుచుండు వారలారా, భూమి ఆకాశములను సృజించిన యెహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించునుగాక. 134వ కీర్తన. ఆరాధించడానికి ఇంతకంటే మంచి టైం దొరకలేదా అని మీరు అనవచ్చు. రాత్రి వేళలో దేవుని మందిరములో నిలబడుతున్నారట. ఆవేదనల చీకటిలో ప్రభుని స్తోత్రించడం, అవును, అందులోనే దీవెన ఉంది. ఇదే విశ్వాసానికి సరి అయిన పరీక్ష. నా పట్ల నా స్నేహితుడి ప్రేమ ఎలాంటిదని చూడాలంటే నా కష్టకాలమే తగిన సమయం. దేవుని ప్రేమ విషయం కూడా ఇంతే. వాతావరణం నిర్మలంగా ఉన్న వేళ, చెట్లన్నీ చిగుర్చి పండ్లతో నిండి ఉన్న వేళ, గాలంతా ఆనందగానాలతో నిండి ఉన్న వేళ దేవుణ్ణి పూజించడం తేలికే. చెట్లు వాడిపోయి పాటలు ఆగిపోయినప్పుడు కూడా నా హృదయం అలానే దేవుని స్తుతించగలదా? రాత్రి వేళల్లో నేను దేవుని మందిరములో నిలబడగలనా? ఆయన కల్పించిన రాత్రిలో ఆయనపై ప్రేమను నిలుపుకోగలనా? గెత్సేమనే తోటలో గంటసేపు నిలచి ఆయన కోసం కనిపెట్టగలనా? కల్వరి దారిలో ఆయన సిలువ మోయడానికి సహాయపడగలనా? మరియా యోహానుల్లాగా ఆయన అంతిమ క్షణాల్లో ఆయన చెంత నిలబడగలనా? క్రీస్తు శరీరం గురించి నికోదీములాగా శ్రద్ధ వహించగలనా? అప్పుడే నా ఆరాధన సంపూర్ణం, నా దీవెన ఫలభరితం. ఆయన అనుమానాలు పొందుతుండగా ఆయనపై నా ప్రేమ నిలిచి ఉంది. ఆయన నికృష్ట స్థితిలో ఉండగా నా విశ్వాసం ఆయనపై కేంద్రీకృతమయ్యింది. ఆయన మారువేషంలో ఉండగా నా హృదయం ఆయన రాజరికాన్ని గుర్తించింది. చివరికి నాకు తెలిసింది, నాకు కావలసింది బహుమతి కాదు, బహుమతినిచ్చే దాత. రాత్రిలో ఆయన మందిరములో నిలుచున్నారంటే ఆయనను నేను స్వీకరించానన్నమాట. శాంతి సమాధానాలు కాదు, దేవుడే నా గమ్యం. దీవెనలు కాదు, వాటినిచ్చే దేవుడే. నడిపించే బాధ్యత ఆయనదే, నాది కాదు. ఏమి ఎదురైనా, ఏ దారైనా దేవుని గమ్యాన్ని వెదికింది విశ్వాసం. గమ్యం చేరుస్తాడని నిరీక్షించింది ప్రేమ. నా విన్నపాలను అంగీకరించి నడిపించాడాయనే కడదాకా. చీకటి దారైనా, భారమైనా, దూరమైనా చెల్లించవలసిన ధర ఎంతైనా గమ్యాన్ని నేనెలా చేరగలనో నేర్పాడు. ఆ దారి ఇరుకైన తిన్నని దారి. ఆయన అడిగిన దానిని కాదనలేను, ఆయన చెంతకి చేరక ఉండలేను. అనుదినం నా ప్రభువుకి ఘనత, ఆ ఘనతలోనే నా జీవన ఫలం. దేవుడు మేము దీవించుగాక. ఆమెన్, ఆమెన్.